హాయ్ రివ్యూస్, ఎలా ఉన్నారు? ఏంటి వీడియో అని చూస్తున్నారా? మా రిలేటివ్స్ అందరూ చిత్రగుప్తుల నోము చేశారండి. మా అత్తమ్మ గారు కూడా చేశారు. ఇంతకుముందు ఈ వ్రతం నేను చేస్తానని నేను వ్రతం దగ్గరికి వెళ్ళి రికార్డ్ చేశాను. ఇంతకీ ఏంటి వ్రతం అంటే చిత్రగుప్తుల నోము అండి. మనుషులు తెల్లవారు లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు పాపాలు చేస్తూ ఉంటారు. ఈ పాపాలు ఎవరు చూడరు అనుకుంటారు, కానీ ఇదంతా భ్రమ. మనలోనే ఒక ప్రాణి దాగుంది. ఆ ప్రాణిని సృష్టించింది సృష్టికర్త బ్రహ్మ. మనం చేసే ప్రతి పాపపు పనికి లెక్కగట్టి చిట్టా తయారు చేస్తుంది. ఆ ప్రాణి పేరే చిత్రగుప్త అని గరుడ పురాణం చెబుతుంది. ఇక చిత్రగుప్తుల నోము వ్రత కథకు వస్తే, పూర్వం ఒకానొక రాజ్యంలో రాజు భార్య మంత్రి భార్య ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. ఇరువురు కలిసి నోములు నోచుకుంటూ ఉండేవారు. రాజు భార్య మాత్రం చిత్రగుప్తుని నోము మర్చిపోయింది. మంత్రి భార్య మాత్రం మరొక నోము నోచుకుంది. కాలక్రమంలో వారిద్దరూ చనిపోయారు. చిత్రగుప్తుడు మంత్రి భార్యకు స్వర్గాన్ని, రాజు భార్యకు నరకాన్ని కలుగజేశాడు. రాజుభార్య చిత్రగుప్తుడిని తనకు నరకం రాయటకు గల కారణమేమిటని ప్రశ్నించింది. నేను కూడా మంత్రి భార్య వలె అనేక నోములు నోచాను. ఎందువల్ల ఆమెకు స్వర్గము నాకు నరకము ప్రాప్తించాయి అని అడిగింది. అందుకు చిత్రగుప్తుడు సమాధానమిస్తూ, ఓ తరుణీమణి, నువ్వు మంత్రి భార్యతో పాటు అన్ని నోములు నోచినావు. ఒక చిత్రగుప్తుని నోమును మరచితివి. ఆ నోమును మరచిన ఫలితమే నీకు ఈ నరకము ప్రాప్తించిందని చెప్పాడు. అప్పుడు ఆమె చిత్రగుప్తుని, నిజమే, నేను గుర్తు తప్పి ఈ వ్రతము మరిచాను. నీవు నన్ను అనుగ్రహించి భూలోకమునకు పంపినా నేను ఈ చిత్రగుప్త నోమును నోచుకొని వచ్చేదనని బ్రతిమలాడెను. అందుకు ఆ చిత్రగుప్తుడు అంగీకరించిన వాడై ఆమెను భూలోకమునకు పంపించెను. భూలోకమున వచ్చిన మహారాణి భక్తి శ్రద్ధలతో ఆ నోము నోచుకొని వెంటనే చిత్రగుప్తుని వద్దకు వచ్చెను. అందుకు ఆ చిత్రగుప్తుడు ప్రసన్నుడై ఆమెకు స్వర్గలోక ప్రాప్తి నిచ్చెను. ఈ వ్రతము స్త్రీ పురుషులిద్దరూ చేసుకొనవచ్చును. స్త్రీలు చేసుకొనుట విశేషంగా చెప్పబడిందనమాట. ఈ వ్రతం చేసుకున్నట వలన సమస్త పాపములు తొలగి సమస్త సంపదలు లభించెను. దేహానంతరము నరలోక ప్రాప్తి కలుగకుండుటకు, యమబాధలు తొలగుటకు ఈ వ్రతము చేసెదరు. ఎన్ని వ్రతములు చేసినను ఈ చిత్రగుప్త వ్రతము చేయనిదే అవి ఫలవంతము కావని వ్రతంలో తెలుపబడింది. చిత్రగుప్తుడు అనగా గుప్తంగా మనసులోనే ఉంటూ చిత్రంగా మన పాపపుణ్యాలను లిఖించువాడు. అంటే మన మనసే చిత్రగుప్తుడు. ఎన్ని వ్రతములు చేసినను చిత్రగుప్త వ్రతమును చేయకపోవుట అనగా ఎన్ని పుణ్యకర్మలు చేసినప్పటికీ మనోనియమము లేకుండుట. మనోనియమము చేయకుండుట వలన అవి అన్నీ వ్యర్థములగును. కనుక ఈ వ్రతము చేయటం వలన మనోనిశ్చలత చేకూరి సర్వ కర్మలను పరిపూర్ణము చేయు శక్తి చేకూరునని గూఢార్థము. ఇది తెలుసుకొని ఆచరించిన నాడు వ్రతము ఫలవంతమగును. ఇదేనండి చిత్రగుప్తుల నోము వ్రత కథ.